హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఏపీలో డీఎస్సీ గురించి అనౌన్స్ చేశారు కదా! అక్టోబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అంటున్నారు కదా! మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో డీఎస్సీ వస్తదా? లేదా? అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణలో డీఎస్సీ వస్తదండి. ఖచ్చితంగా వస్తది. బట్ ఏంటి అనంటే బిఫోర్ ఎలక్షన్స్. ఎందుకు అప్పుడే ఇస్తారు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు పెద్ద నోటిఫికేషన్స్ ఏంటి అనంటే ఒకటి పోలీస్ జాబ్ ఉంటది. రెండోది టీచర్ జాబ్. సో, ఇప్పుడు పోలీస్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా టీచర్ జాబ్సే ఉన్నాయి కాబట్టి ఇవి ఇప్పుడు రిలీజ్ చేస్తే మళ్ళా ఎలక్షన్ బిఫోర్ అప్పుడు రిలీజ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు కొన్ని పోస్టులు ఉంటే ఇంకా ధర్నాలు అవి ఇవి అంటారని బిఫోర్ ఎలక్షన్స్‌కే రిలీజ్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో, అయితే ఇప్పుడు మరి నోటిఫికేషన్ వచ్చినంక ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా? లేదనంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా? నేనైతే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వమనే చెప్తున్నా. ఆల్రెడీ నేను ప్రిపరేషన్‌లోనే ఉన్నాను. సో, మీరు కూడా ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా అని బుక్స్ అయితే అస్సలు పక్కకు పెట్టకండి. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నేను ఏపీ డీఎస్సీ కూడా రాద్దాం అనుకుంటున్నా. నాకు సీటెట్ క్వాలిఫై అయ్యి ఉన్నాను. ఎవరైతే ఏపీ టెట్ రాసిన వాళ్ళు లేదా సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే మీరు కూడా ఏపీ డీఎస్సీ రాయండి. ఎందుకనంటే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ లేదు కాబట్టి ఎలాగనైనా ప్రిపరేషన్ అనేది కొంచెం స్లో అవుతుంది. సో, మనము ఏపీ డీఎస్సీలో మనకు వెయిటేజ్ తక్కువున్నా అది రాస్తే మనం ఒక ఫామ్‌లో ఉంటాం. ప్రిపరేషన్ వేలో ఉంటాము. మళ్ళీ అది వాళ్ళ సిలబస్, మన సిలబస్ దాదాపుగా ఒకేలాగా ఉంటది. ఒక 10 ఆర్ 20% డిఫరెంట్ ఉంటది కాబట్టి ఏపీ డీఎస్సీకి ప్రిపేర్ అయితే ఈ లోపల మన నోటిఫికేషన్ వస్తే మన తెలంగాణ డీఎస్సీకి కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. మనం అనుకున్న జాబ్‌ను రీచ్ అవ్వచ్చు. సో, అందుకోసం చెప్తున్నా ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కలిసి ప్రిపేర్ అవుదాము. నాదొచ్చేసి ఎస్ఏ బయో సైన్స్. నేను డీఎస్సీ, గురుకుల, మోడల్ మూడిటికి ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఏపీలో రాస్తే మనకు పేపర్ ఎలా వస్తుందో తెలుస్తది. ప్లస్ ఏంటి అనంటే మనకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏపీ డీఎస్సీ రాయండి. నేను కూడా ఏపీ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. క్లారిఫై చేసుకుందాము. ఒక కొలాబరేట్ అయ్యి ప్రిపేర్ అవుదాం అనేది నా ఉద్దేశ్యం. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రెజెంట్ అయితే నేను ఇంటర్మీడియేట్ ప్రిపేర్ అవుతున్నాను. వాళ్ళ ఏపీ డీఎస్సీలో 50% ఉంటదండి. 50% స్కూల్ బుక్స్ ఉంటాయి. 50% ఇంటర్మీడియేట్ ఉంటుంది కాబట్టి ప్రెజెంట్ నోటిఫికేషన్ వచ్చే లోపల ఇంటర్మీడియేట్ అనేది కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ రాగానే స్కూల్ బుక్స్ మెథడ్ పిఐ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరెలా ప్రిపేర్ అవుతున్నారనేది కామెంట్ చేయండి. ఓకేనండి. ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.